హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనురాగ్ టాక్స్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈరోజు ఎవరు ఇంప్రెస్ చేశారు జడ్జెస్ని, ఎవరు డిసప్పాయింట్ చేశారు, ఎవరికి గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి, ఎవరికి రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి, ఎవరు హోల్డ్లోకి వెళ్ళారు, పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు రివ్యూలో చూద్దాం. యాక్చువల్లీ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నేను మెయిన్గా కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్లో అంత మ్యాటర్ అయితే ఏమీ అనిపించలేదు, ముఖ్యంగా ఒక ఇద్దరు తప్ప. అందులో ఫస్ట్ రాజ్కుమారి. తిన స్టోరీ అయితే వెరీ 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 ఎమోషనల్, చాలా బాగుంది. అండ్ తన పర్సనాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి సృష్టి వ్యాకరణం, వైజాగ్ తిను వీళ్ళిద్దరూ తప్ప ఈ ఎపిసోడ్లో అంతగా మాట్లాడుకునేంత పర్సనాలిటీస్ అయితే నాకు కనిపించలేదు, రాలేదనిపించింది. సో చూద్దాం అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ పర్సన్ మనకి ఈరోజు వచ్చింది శివ సృష్టి వ్యాకరణం. తిను వైజాగ్ అండ్ తిను ఒక మోడల్ అండ్ యాడ్స్ చేస్తుంది, మ్యూజిక్ వీడియోస్ చేస్తుంది. అండ్ మిస్ ఇండియా 2026లో కూడా తను పార్టిసిపేట్ చేసిందంట, టాప్ 10లో ఉందంట. అండ్ మిస్ జీవాలో పార్టిసిపేట్ చేసింది. అండ్ తిన ముంబైలో స్టే ఉంటుంది. తినైతే వచ్చింది, చూడడానికి బాగుంది అండ్ చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ కూడా తను చాలా నీట్గా ఆన్సర్ చేస్తూ వచ్చింది. అండ్ తన స్టోరీ తను చెప్పుకొని వచ్చింది అనమాట. సో తను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అని, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్తో తను ఇలా మోడలింగ్లో అడుగుపెట్టిందని. స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదంట. సో యాక్చువల్లీ తెలుగు పేరెంట్స్ గురించి తెలిసిందే కదా మనకి, ఇలా మూవీస్ మోడలింగ్ అంటే అంత త్వరగా యాక్సెప్ట్ అయితే చెయ్యరు. బట్ తను ఎప్పుడైతే తను స్టెప్ బై స్టెప్ పైకి వస్తుందో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం, తనని ముంబై పంపించడం, తను మోడలింగ్లో రాణిస్తూ వచ్చింది. శ్రీముఖి తనకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వచ్చాను అడిగింది. తను ఓకే నేను సర్వే అవ్వడానికి నేను చేసుకొని తింటాను అని చెప్పింది. కొంచెం గోధుమ పిండి తీసుకొచ్చి చపాతీలు చేయమని చెప్పి ఒక చిన్న మినీ టాస్క్ అయితే ఇచ్చారు. తను పిండి కలుపుతూ తన స్టోరీని తను చెప్తూ వచ్చింది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, బట్ ఇలా మోడలింగ్లోకి వెళ్తాను అంటే తనంత యాక్సెప్ట్ చేయలేదు. అండ్ వన్ డే తను వైజాగ్ ఏదో మోడలింగ్కి వస్తే వద్దని చెప్పి కొట్టాడంటే కూడా, ఎంత గట్టిగా కొట్టాడంటే తనకి ఈవెన్ ఇయర్ డ్రమ్ కూడా పనిచేయడం ఆగిపోయిందంట, అంత గట్టిగా కొట్టాడంట. అసలు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారా బాబు? లవ్ చేసినప్పుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేయరా? వాళ్ళకి నచ్చినట్టు అమ్మాయిలు ఉండాలి ఏంటి? నాకేం అర్థమవుదు. సో అలా జరిగిందంట. తన స్టోరీ చెప్పుకుంది. ఈవెన్ తర్వాత తిన మోడలింగ్లో చేసి కొంచెం మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత అబ్బాయి చదివిన కాలేజ్లో తిన జడ్జిగా వెళ్ళిందంట. భలే ఉంది కదా, బాగుంది. అప్పుడు అబ్బాయి రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో. ఓకే ఫైన్, జోక్స్ అపార్ట్ ఫ్రమ్. సో ఇలా అయితే తన స్టోరీ అయితే తను చెప్పుకుంది. అండ్ బిందు మాధవి యాజ్ ఇట్ ఈజ్ రెడ్ ఇచ్చింది. ఎందుకు అంటే తిను చూడడానికి అన్ని పాజిటివ్గా కనిపించింది. తను వచ్చిన దగ్గర నుంచి ఎపిసోడ్ అంతా పాజిటివ్గా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, అంతా బాగుంది. బట్ బిగ్ బాస్ అనేది ఆన్ పేపర్లో ఉన్నట్టు అక్కడ ఉండదు. నిజమే అది. ఎందుకంటే మనం అనుకున్నట్టు బిగ్ బాస్లో జరగదు. అక్కడ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం బిహేవ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని తను రెడ్ ఇచ్చింది. సో ఇక్కడ ఉన్న పర్సనాలిటీ, బిగ్ బాస్లో ఉన్న పర్సనాలిటీకి మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పి రెడ్ ఇచ్చింది. సో అభిజిత్ వచ్చి రాను కొన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని నువ్వు ఎలా ఎదుర్కొంటావు, అవి ఎదురుపడితే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అని నేను చూడాలనుకుంటున్నానని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. అండ్ నవదీప్ వచ్చి నీ స్టోరీ చాలా బాగుంది, నీ స్టోరీ నువ్వు ఇలా నుంచొని చాలా బాగా చెప్పావు, బట్ నువ్వు ముందుకు వెళ్ళి కొలితే నీ పర్సనాలిటీ నేను చూడాలి, ఎలా బిహేవ్ చేస్తావు, ఎలా మాట్లాడుతావు అన్నది నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి తను కూడా గ్రీన్ ఇచ్చాడు. సో 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చింది. సో ప్రస్తుతానికి తను హోల్లో ఉంది. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చి అయ్యప్ప సాధు భీమవరం. తిను ఒక పొంతులు, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడప్పుడు వీడియోస్ చూశాను స్క్రోల్ అవుతున్నప్పుడు. ఒక పొంతులు, బట్ తిను మోడలింగ్ చేస్తాడంట, సింగింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడంట. సో తినేటంటే ఒక పొంతులు పూజలే చేయాలా, ఇవి ఎందుకు చేయకూడదు? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను యాక్టింగ్ ఎందుకు చేయకూడదు, మోడలింగ్ ఎందుకు చేయకూడదు అని ఒక మైండ్ తనకుంది. సో అదే తిని ఇక్కడ చెప్పాడు, నేను అవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. బట్ వీళ్ళకి అవేమీ అవసరం లేదు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ తిను డ్యాన్స్ అయితే వేశాడు, జిగేలు అనే సాంగ్కి డ్యాన్స్ బాగానే వేశాడు. బట్ ఈ షోకి తను ఫిట్ అయితే కాదు అని చెప్పి 3 రెడ్ ఫ్లాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నాకు కూడా అది అనిపించింది, తన పర్సనాలిటీ ఈ షోకి ఫిట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం డిఫరెంట్. ఇక్కడ ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అండ్ గట్టిగా మాట్లాడాలి అండ్ ఎలా అంటే కొంచెం గుడ్ లుకింగ్స్ ఉండాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇదంతా డిఫరెంట్. ఒకవేళ పొంతులకి ఇస్తే అదంతా డిఫరెంట్గా ఉంటుంది. నాకే అలా అనిపించింది. సో జడ్జెస్కి కూడా అలాగే అనిపించింది. సో దే ఆర్ గివింగ్ రెడ్. సో అభిజిత్ అదే చెప్పాడు, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, అదంతా వేరే. సో మీరు ఈ షోకి ఫిట్ అయితే కాదు అని చెప్పింది. యాక్చువల్గా ఏమందంటే మీరు యాక్టింగ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకోవడానికి వచ్చినట్టు నాకు అనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ రెడ్ అని చెప్పి బిందు ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చి అపర్ణ, వైజాగ్ దగ్గర అనకాపల్లి. తినేటంటే ఒక డిఫెన్స్ అకాడమీ ఒక 6 months బ్యాక్ పెట్టుకుందంట.
తిను రన్నింగ్ చాలా బాగా రన్నింగ్ చేస్తదంట. ఈవెన్ 45, 43 మినిట్స్‌లో 10 కేఎం అయితే పరిగెట్టిందంట. చాలా ఫాస్ట్ రన్నర్. బట్ తిను ఎన్ని గేమ్స్ ఆడినా తగిన గుర్తింపు అయితే రాలేదని తను ఫీల్ అవుతుంది. అదే చెప్పింది. సో, అందుకని నేను 'బిగ్ బాస్' ఎంచుకున్నాను. నా గుర్తింపు నేను తెచ్చుకోవడానికి. యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది అందుకు. నేను అకాడమీ పెట్టుకున్నాను. స్మాల్‌గా అమ్మాయిలకి, అబ్బాయిలకి నేను ఎస్ఐ, కానిస్టేబుల్ ట్రైనింగ్‌లకి నేను ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తాను. రన్నింగ్ ఇవన్నీ అని చెప్పింది. అండ్ తన బ్యాక్ స్టోరీ ఏదో చెప్పింది. వాళ్ళ మదర్, ఫాదర్, బ్రదర్ వీళ్ళ గురించి చెప్పింది. బట్ తన పర్సనాలిటీ కూడా ఈ షోకి ఫిట్ కాదు అని చెప్పి ముగ్గురు అయితే రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నాకు అదే అనిపించింది. ఏంటంటే తను అకాడమీ పెట్టుకుంది. ఓకే. 6 మంత్స్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అకాడమీ పెట్టుకుందంటే తన హార్డ్ వర్క్‌కి ఆల్మోస్ట్ తనకు ఒక గుర్తింపు వచ్చే ఉంటది. అండ్ ఇంకా ముందు ముందుకి వస్తది కూడా. బట్ అలానే 'బిగ్ బాస్'కొచ్చి తను సడెన్‌గా అదంతా వదిలేసి రావడం అనేది కరెక్ట్ కాదని నాకనిపించింది. యాజ్ ఇట్ ఈజ్ బిందు అదే చెప్పింది. మేము నేను మీ మేము నీకు సపోర్ట్ చేస్తాము. నీ పేజ్‌కి మేము సపోర్ట్ చేస్తాము. నీకు గుర్తింపు వచ్చేలా చేస్తామని అందరూ నలుగురు అన్నారు. ఈవెన్ శ్రీముఖి కూడా. బట్ తను అది కాదు. నేను 'బిగ్ బాస్'కి వెళ్ళాలని చెప్పి సడెన్‌గా ఏడుస్తుంది. అసలు ఏంటంటే రిజెక్షన్‌ని తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఏడ్చేస్తుంది అక్కడ. లేదు లేదు నన్ను ఎలా అయినా తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి. అసలు అలాంటి వాళ్ళు అస్సలు తీసుకోరు. అలా ఏడ్చి నన్ను తీసుకోండి అంటే అస్సలు తీసుకోరు. వాళ్ళు అదే అంటున్నారు, "నువ్వు అకాడమీ స్టార్ట్ చేసానంటున్నావు. నువ్వు రిజెక్షన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఇలా అయితే ఎలా?" అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వెళ్ళిపోతుంది. నన్ను తీసుకోండి అంటుంది. ఇలాంటి వాళ్ళు అస్సలు తీసుకోరు. తనకి ఈవెన్ అకాడమీకి మేము హెల్ప్ చేస్తామన్నా సరే, నో. నేను 'బిగ్ బాస్‌కే రావాలి' అన్నట్టు తను చెప్తుందని నాకనిపిస్తుంది. సో, తనైతే ఈవెన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈ షోకి తనకి చాలా డిఫరెన్స్ ఉంది. తను ఇక్కడ సెట్ కాదు. ఒకవేళ 'బిగ్ బాస్‌లో' ఉన్నా తన గోల్స్‌కి ఇది అసలు సెట్ కాదు. తను ఎంతైనా అకాడమిక్ డిఫెన్స్ సైడ్ వెళ్తే ఈరోజు కాకపోయినా రేపైనా తన డిఫెన్స్ అకాడమీ అనేది కొంచెం పెద్దదైన తర్వాత తనకి ఖచ్చితంగా గుర్తింపొస్తది. బట్ ఇలా వచ్చి ఇప్పుడు ఇలా ఏడ్చి ఎళ్ళిపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తది? అదేంటి తిను ఇంత స్ట్రాంగ్‌గా రన్నరు, ట్రైనింగ్ ఇస్తుంది. తినే ఇంత వీక్‌గా ఉంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారు అన్న ఫీలింగొస్తది. ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా అదే ఫీలింగొస్తది. సో, ఇక్కడే తెలిసిపోతుంది తనకి ప్లాట్‌ఫార్మ్ కరెక్ట్ కాదు అని చెప్పి. సో, తనైతే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ రామకృష్ణ శ్రీకాకుళం. తిను నవరసాల మామ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉందంట. నాకు తెలీదు ఉందంట. నేనెప్పుడు చూడలేదు. అయితే తిను ఒక ఫిట్‌నెస్ అండ్ అలానే ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడంట నవరసాల్లో. ఆ నవరసాలు కూడా డిఫరెంట్. తన నవరసాలేవో తనకున్నాయంట. అవి చేస్తాడంట. అయితే తను మామూలుగా రాసిన బుక్‌లో ఏముందంటే వాళ్ళ దగ్గర ఉన్న పేజెస్‌లో నేను ఇన్విజిబుల్ అయితే నేను అమ్మాయిని కిస్ చేస్తానని చెప్పి రాసాడంట. దాని మీద బిందు ఫైర్ అయ్యింది. అస్సలు మామూలుగా కాదు. అలా ఎలా ఇన్విజిబుల్ అయితే అమ్మాయిని కిస్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అయింది అతని మీద. అండ్ అంత పెద్ద టాస్క్ కూడా ఇవ్వలేదు. ఏదో స్మాల్ టాస్క్ ఇచ్చారు. ఆహ్, తను కూడా అలానే నన్ను తీసుకోండి నేను ఫిట్ అవుతాను. నేను ఫిట్‌నెస్‌గా ఉన్నానని చెప్పి. ఇలాంటి వాళ్ళు అస్సలు తీసుకోరు. ఇలా చెప్తే అస్సలు తీసుకోరు. నన్ను తీసుకోండి నేను ఫిట్‌నెస్‌గా ఉన్నాను. నేను టాస్క్‌లు బాగా ఆడతాను. నేను అందంగా ఉన్నాను. నేను మంచిగా పెర్ఫార్మ్ చేస్తాను. ఇలా చెప్తే అస్సలు తీసుకోరు. వీళ్ళు తెలిసొచ్చారా? తెలియకొస్తున్నారా? ఈ అగ్ని పరీక్షకి నాకైతే అర్థం కాలేదు. అండ్ బిందు కూడా యాజ్ ఇట్ ఈజ్ రెడ్ ఇచ్చింది. అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. తను ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నాడు. నవదీప్ అండ్ బిందు ఇద్దరు రెడ్సే ఇచ్చారు. బి బిందు మాధవ్ అయితే ఫైర్ అయింది. చాలా గట్టిగా ఫైర్ అయింది. అంటే తను కూడా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఏదేదో మాట్లాడుతున్నాడు. అంత క్లారిటీ లేదు. ఏం లేదు. ఏదేదో చేసేసి ఏదేదో మాట్లాడుతున్నాడు తనైతే. సో, అయిపోయింది. చెప్తున్నాను కదబ్బా! ఈరోజు ఎపిసోడ్‌లో అయితే అసలు ఏం లేదు. ఓన్లీ ఇద్దరే. అది కూడా స్టార్టింగ్ వచ్చిన సృష్టి వ్యాకరణం అండ్ నెక్స్ట్ రాబోయే రాజకుమారి. వీళ్ళిద్దరు తప్ప షోలో అయితే అసలు ఈరోజు ఏమీ లేదు. నిన్నటి ఎపిసోడే కొద్దో గొప్ప బావుంది గానీ, ఈరోజు ఎపిసోడ్ అయితే అసలేం లేదు. నెక్స్ట్ పర్సన్‌కి వెళ్ళిపోదాం. రాజకుమారి, రాజానగరం. తిన స్టోరీ విన్నవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఏడుస్తారు. ఈవెన్ నేను కూడా ఏడ్చాను. ఆమె స్టోరీ విన్నప్పుడు. తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయబ్బా! అసలు తన స్టోరీ వింటుంటే నిజంగా అసలు యాక్చువల్లీ మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా మందికి జరుగుతాయి. ఓకే. బట్ వాళ్ళందరూ అక్కడే ఉండిపోతారు నిజం చెప్పాలంటే. బయటికి రారు. బట్ తిను బయటకొచ్చి ఒక సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫాలోయింగ్ సంపాదించుకొని ఇంతవరకు వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి తనకి. ఈవెన్ తనకి వాళ్ళ మామయ్యకిచ్చి చిన్న వయసులో పెళ్లి చేశారు. తిన కలర్ వల్ల తిను అందంగా లేదని చెప్పి వాళ్ళ మామయ్య దగ్గర అమ్మాయిని వేరే అమ్మాయిని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. అయిపోయింది. తర్వాత తిను బయటకొచ్చాక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేశారు. పేరెంట్స్ ఆ టైంలో ఎలా ఉంటారంటే మా అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసి బయటికి పంపించాలి. లేదంటే నలుగురు ఏమనుకుంటారు. ఆల్రెడీ ఇంటికొచ్చేసింది. ఫస్ట్ డైవర్స్ అయ్యాయి అనుకుందాం.
ఏదో ఏదో ఒకలాగా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసి పంపించారు. అబ్బాయి ఎలాంటి వాడు, ఏంటి, అమ్మాయిని చూసుకుంటాడా లేదా, వర్క్ చేస్తున్నాడా లేదా, ఏం అవసరం లేదు. పెళ్లి చేసేసామా, నలుగురికి మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసామా చూపించుకోవాలి. దానికి మాత్రమే పేరెంట్స్ కొంతమంది అలా ఉంటారు. సో, ఈ పెళ్ళయింది. ముగ్గురు పిల్లలంట. తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే అసలు ఏమీ పట్టించుకోడంట వీళ్ళ గురించి. అసలు ఏ వర్క్స్ చేయడంట, బాధ్యతలు ఉండవంట. తనకు నచ్చినట్టు తను ఉంటాడంట. ఇంక తిను ఎన్ని బిజినెస్‌లు పెట్టిచ్చినా తినే ఫెయిల్ అయిందంట. ఫైనల్‌గా తిను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే, నా మీద నేను పెట్టుబడి పెట్టుకొని, నా మీద నేను కాన్సంట్రేషన్ చేసుకుంటే నేను నా పిల్లల్ని చూసుకోగలను. ఇంకా నా హస్బెండ్‌తో నేను పెట్టుకుంటే అస్సలు పనవ్వదని చెప్పి ఫైనల్‌గా రియలైజ్ అయ్యి తన పని తను చేసుకుంటున్న టైంలో సడెన్‌గా తనకి యాక్సిడెంట్ అయిందంట. చాలా పెద్ద యాక్సిడెంట్. దేవుడు ఒక్కొక్కసారి పెట్టిన వాళ్ళకే కష్టాలు పెడుతూ ఉంటాడు అనిపిస్తుంది చూడండి. ఇదే ఎగ్జాంపుల్. సో, ఆ యాక్సిడెంట్ నుంచి కూడా బయటపడి తన కలర్, తన లుక్స్ అన్నీ వదిలి సోషల్ మీడియాలోకొచ్చి తనకంటూ 1,00,000 ఫాలోవర్స్ ప్లస్ సంపాదించుకొని ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' స్టేజ్‌కి వరకు వచ్చింది. ఓకే. అసలు తను మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఇలా గుచ్చుతాయి పేరెంట్స్‌కి. బిందు మాధవి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చింది. హస్బెండ్ అని రాసాను. నీకు నీ లోపల ఏమైతే అనుకుంటున్నావో నీ హస్బెండ్ గురించి అవన్నీ చెప్పు అని చెప్తే ఒక్కొక్క పాయింట్ చెప్పింది చూడండి. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? అమ్మాయికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత తన మ్యారేజ్ లైఫ్ బాగుంటే ఓకే. ఇన్ కేస్ బాగోకపోతే, అమ్మ నాకు నా లైఫ్ బాలేదు, ఇలా జరుగుతుంది అని చెప్తే పేరెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏం చెప్తారు? లేదమ్మా సర్దుకుపో, కొన్ని రోజులకి అదే మారుతాయి, తనే మారుతాడు, నువ్వే మార్పించుకోవాలి ఇలా చెప్తారు తప్ప, లేదు నీకు నచ్చలేదా వచ్చేసే అని మాత్రం ఏ పేరెంట్స్ స్టార్టింగ్‌లో అస్సలు చెప్పరు. ఓకే. ఇన్ కేస్ తను భరించి ఇంక తను భరించలేక ఏదైనా చేసుకుంది అనుకో, ఆ తర్వాత అరే మాకు చెప్పాల్సింది కదా, చెప్పి ఇంటికొచ్చేయాల్సింది కదా, ఎందుకు ఇలా చేసుకున్నావు అని చెప్పి అప్పుడు బాధపడతారు. తను ఏదైనా చేసుకున్న తర్వాత బాధపడతారు. సో, అదేదో ముందే చెప్పినప్పుడు, ముందే వాళ్ళు భరోసా ఇచ్చుంటే అమ్మాయి బతుకుతది. అలా చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా! చనిపోయిన తర్వాత ఇచ్చే ఆ భరోసా చనిపోకముందు ఇవ్వచ్చు కదా! ఇది తిను అడిగిన ఫస్ట్ పాయింట్. అండ్ తిను చెప్పిన సెకండ్ పాయింట్. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. పెళ్ళికొడుకు కొంతమంది పెళ్ళికొడుకు పేరెంట్స్‌కి తెలుసు వాళ్ళ అబ్బాయి సరిగ్గా ఉండడు. లైక్ తాగుతాడో, లేదా ఇంకా ఏవైనా వ్యసనాలు ఉన్నాయో, లేదా అసలు ఏ పని చేయడు, ఇంటి దగ్గరే ఉంటాడు అని తెలిసి కూడా పెళ్లి చేయడానికి మా అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పి పేరెంట్సో లేదా మధ్యవర్తులో ఎవరో ఒకరు చెప్పి పెళ్లి చేసేస్తారు. ఆ 30 సంవత్సరాలు ఉన్న లైఫ్‌ని తను పెళ్ళయ్యాక మార్చుకోగలడా? మార్చుకోలేడు కదా! అదే తను అడిగిన పాయింట్. ఆ 30 సంవత్సరాలు ఎలా అయితే ఉన్నాడో పెళ్లి తర్వాత ఎలా మారిపోతాడు? అలా అబద్ధాలు చెప్పి ఎందుకు పెళ్లి చేయడు? పెళ్లి చేసి ఆ అమ్మాయిని లైఫ్‌ని ఎందుకు పాడు చేయడు? తను సింగిల్‌గా ఉండి బతకొచ్చు కదా! మళ్ళీ తన లైఫ్‌లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి లైఫ్‌ని పాడు చేసి, ఇవన్నీ ఎందుకు చేయడు అని చెప్పి తను అడిగిన సెకండ్ పాయింట్. అసలు ఒక్కొక్క పాయింట్ మతిపోద్ది తెలుసా? ఆళ్ళు అడుగుద్ది. నిజంగా బయట జరిగినవే అవన్నీ. తన అనుభవంతో తను చెప్పిన పాయింట్స్. తను చెప్తున్నప్పుడు తన పెయిన్ అసలు కన్నీళ్ళొస్తాయి. ఈవెన్ అక్కడ అభిజిత్ కూడా చాలా ఏడుస్తాడు. అంత స్ట్రాంగ్‌గా, అంత కౌంటర్‌లు ఇచ్చుకుంటూ మాట్లాడే నవదీప్ ఏడుస్తాడు. అండ్ తను అడిగే థర్డ్ పాయింట్. ఇప్పుడు పెళ్లి చేసుకొని వైఫ్ వస్తది. తర్వాత పిల్లలొస్తారు. ఒక బాయ్ సంపాదించడం చేత కానప్పుడు పెళ్లి చేసుకోకూడదు. తను ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉండొచ్చు. ఇన్‌కేస్ పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్పినా చెప్పాలి. నేను ఏ పని చేయట్లేదు, నేను పెళ్లి చేసుకొని వేరే అమ్మాయిని ఎలా చూసుకుంటాను అని చెప్పి చేసుకోవడం మానేయాలి తప్ప, వాళ్ళ కోసం చేసుకొని ఏ పని చేయకుండా అమ్మాయి లైఫ్‌ని అయితే పాడు చేయడం కరెక్ట్ కాదు. అదే పాయింట్ తను అడిగింది. ఇక్కడ అమ్మాయి లైఫ్ పాడైతది. ఆ అబ్బాయి ఏ పని చేయడు. ఇద్దరికి క్లాసెస్ వస్తూనే ఉంటాయి. ఎవరికీ మనశ్శాంతి ఉండదు. అది తను అడిగింది. అండ్ తను అడిగిన ఫోర్త్ పాయింట్. హస్బెండ్ ఉన్నారు. తనకి ఏ పని చేత కాదు. కానీ వైఫ్‌ని తిడుతూ ఉంటాడు. నువ్వేం చేయట్లేదు, నువ్వు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని. తనకు చేతకాని పనులు వైఫ్ చేసేయాలి. వైఫ్‌ని తిడుతూ ఉండాలి, కొడుతూ ఉండాలి. తన్ని మాత్రం ఏమీ చేయడు. అదేదో తన మీద చూసుకొని తనేదో పెద్ద పుడింగ్ అని అనుకుంటారు కదా కొంతమంది బాయ్స్. చేసి చూపియాలి కదా! వైఫ్‌ని చూసుకోవడం, ఇంటికి తేవాల్సినవి తెచ్చిపెట్టడం అవన్నీ చేసి చూపియాలి కదా! కానీ వైఫ్‌ని అనరాని మాటలన్నీ అంటారు. అలా ఎందుకు చేస్తారు అని చెప్పి తను అడుగుతుంది. ఈ ఆన్సర్స్‌కి తను పెట్టిన పాయింట్స్‌కి జడ్జెస్ ముగ్గురు చాలా ఇంప్రెస్ అయ్యారు. ముగ్గురు. లిటరల్లీ నవదీప్ అయితే ఏడ్చాడు కూడా. అండ్ నీకు బిగ్ బాస్ ఆడిన పర్పస్ ఏంటని అడిగితే అమౌంట్. నిజంగానే తను అలానే చెప్పింది అమౌంట్. ఎందుకంటే నేను నా పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి.
నేను నా కళను నెరవేర్చుకుంటూ వచ్చిన డబ్బులతో నేను నా పిల్లల్ని చూసుకోవాలి. చాలా బాగా చెప్పింది. దానికి కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. తన స్టోరీ చాలా ఇన్స్పైర్‌గా ఉంది. ఖచ్చితంగా తనైతే నాకు తెలిసి బిగ్ బాస్ 10కి అడుగుపెట్టే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువున్నాయి. చూద్దాం. ఐ హోప్ తను బిగ్ బాస్ 10కి వెళ్ళాలి. మంచిగా గేమ్ ఆడాలి. ఎక్కువ వారాలు ఉండాలి. ఈవెన్ అవకాశం ఉండి తను బాగా ఆడితే లాస్ట్ వరకు ఉండాలి. మంచిగా అమౌంట్ గెయిన్ చేయాలి. వాళ్ళ పిల్లలు బాగా చూసుకోవాలి. ఐ హోప్ నేను అలా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ తను వాళ్ళ ఊరు వాళ్ళని కులుకొని చావండి అని తిట్టింది. బేసిక్‌గానే ఊర్లో కొన్ని పల్లెటూరులో ఎలా ఉంటదో తెలుసా? చాలా బ్యాక్ స్టాపింగ్ ఎక్కువుంటది. వెనక మాట్లాడుకోవడం ఎక్కువుంటది. తిను ఎంత డేరింగ్‌గా స్టేజ్ మీద ఉండి వాళ్ళ ఊరు వాళ్ళ గురించి మాట్లాడింది అంటే, చాలా డేరింగ్ ఉండాలి అలా మాట్లాడాలంటే. అండ్ తనకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తను థ్యాంక్ యూ చెప్పుకుంది. ఎవరైతే తనని ఎనక మాట్లాడి ఎగతాళి చేసి తన కలర్ గురించి, తన పర్సనాలిటీ గురించి, తన ఉండే విధానం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని "కులుకొని చావండి" అని తిట్టింది. నిజంగానే అలాగే ఉండాలి. తను ఇంకా మంచి మంచి హైట్స్‌కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ తన ఇన్‌స్టా వీడియోస్ చూస్తే యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తది తను. అండ్ లాస్ట్ ఈ ఎమోషనల్ జర్నీ స్టోరీ అంతా అయిన తర్వాత నవదీప్ అంటే తనకు చందమామ మూవీస్ నుంచి ఇష్టమని చెప్పింది. తను ఏదో ఒక కవిత రాసింది లెఫ్ట్ టు రైట్. అటునుంచి ఇటునుంచి కూడా తను తెలుగులో చాలా బాగా రాసింది. అండ్ కామెడీగా కూడా తను నవ్వించగలుగుతుంది. తను కూడా హ్యాపీగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా నవ్విస్తుంది. అది కూడా బాగుంది. వాట్ నాట్ అన్నిట్లో కూడా తను చాలా పర్ఫెక్ట్ ఉందబ్బా! హౌస్‌లో ఉండడానికి తను చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే తను స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది. స్ట్రాంగ్‌గా గేమ్స్ ఆడగలదు. స్ట్రాంగ్‌గా పాయింట్స్ పెట్టగలదు. ఎక్కడ వెనక్కి తగ్గే ఛాన్సెస్ లేవు. సో, ఇలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండాలి. సో, ఖచ్చితంగా తను ఉంటది. ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. యునానిమస్‌గా తనైతే అగ్నిపరీక్ష సీజన్ 2 15 మెంబర్స్‌లో ఒకరైపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చే సిక్స్త్ పర్సన్ లయ. తిను హైదరాబాద్. పక్కా హైదరాబాద్ అంట. తను మాట్లాడితేనే తెలిసిపోతుంది తను హైదరాబాద్ అని. బట్ తను ఏజ్‌కి తన పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చూడగానే ఏంటి ఇంత చిన్న అమ్మాయి ఎలా వచ్చింది? బిఫోర్ 18 ఇయర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ లేదు, తను 24 ఐ థింక్ 24 అనుకుంటా. వచ్చింది లోడ 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 వాగుతూనే ఉంది. మాట్లాడుతూనే ఉంది. బట్ ఏంటి అంటే జడ్జెస్ శ్రీముఖి ఏదో టాస్క్ ఇచ్చింది. ఏవో ఇసుక మూటలో వేసి బరువు మోస్తదా లేదా ఇంత చిన్న పర్సనాలిటీ అని చెప్పి బాగానే మోసింది. అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు చేస్తూనే ఉంది. బట్ తనని కూడా హోల్డ్‌లో పెట్టారు అనుకుంటా. తనని కూడా హోల్డ్‌లో పెట్టారు. అభి అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చారు. బిందు రెడ్ ఇచ్చింది. సరే ఇంకా చూద్దాం తన పర్సనాలిటీ ఎలా ఉంటది ఏంటి అని చెప్పి తనని కూడా హోల్డ్‌లో పెట్టారు. ఓకే. అండ్ ఈ మధ్యలో కొంతమందిని తీసుకొచ్చారు. మొత్తం రిజెక్షన్ బ్యాచ్ అనమాట. 2 టైమ్స్ తీసుకొచ్చారు ఎపిసోడ్‌లో. ఒక 6 మెంబర్స్‌ని, 5 మెంబర్స్‌ని అలా తీసుకొచ్చారు. ఏవో టాస్క్ ఇచ్చినట్టు చూపించారు. మొత్తం రిజెక్షన్ బ్యాచ్. వాళ్ళు అంత ఇంప్రెస్ చేయలేదనుకుంటా జడ్జెస్‌ని. ఫట్ ఫట్ మని లేపేశారు. ఆ తర్వాత వెంకీ వైపు తినొచ్చాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ అంట. బట్ తిను ఏదేదో పిచ్చి పిచ్చిగా చేశాడు. ఏదో అభిజిత్ టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు అది ఏ టాస్క్ కూడా నాకు గుర్తులేదు. ఏదో పిచ్చి టాస్క్ ఇచ్చాడు. అది కూడా తను పర్ఫెక్ట్‌గా చేయలేదు. అండ్ తను చూస్తే కామెడీగా అనిపించింది. అండ్ రాస్తారు కదా వాళ్ళు వచ్చే ముందు బిగ్ బాస్‌లో తనంటే నెక్స్ట్ జన్మలో పందిలా పుట్టాలని అనుకున్నాడంట. బిందు మాధవి అదే అడిగింది. అదేంటి నువ్వు పందిలా పుట్టాలనుకుంటున్నావు అంటే, పంది హ్యాపీగా రిలాక్స్‌గా అక్కడే తినేసి అక్కడే పడుకుంటది కదా! అలా ఉండాలనుకుంటున్నాను నెక్స్ట్ లైఫ్‌కి అని చెప్పాడు. ఆ పాయింట్ దగ్గర వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అర్థమైంది వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే ముగ్గురికి నచ్చలేదు. చాలా కామెడీగా ఉన్నాడని చెప్పి అభిజిత్ అండ్ బిందు రెడ్ ఇచ్చారు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. ఎందుకంటే కొంచెం ఏదో ఎఫర్ట్స్ పెట్టాడు కదా స్టేజ్ మీద అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. ప్రస్తుతానికి తను కూడా హోల్డ్‌లో ఉన్నాడు. సో దట్స్ ఇట్ గైస్. అంతే ఈరోజు ఎపిసోడ్‌లో పెద్ద ఏం లేదు. మెయిన్ క్యారెక్టర్ అయితే రాజకుమారి. ఆ తర్వాత కొంచెం ఏదో ఉందంటే సృష్టి వ్యాకరణం అంతే. రిమైనింగ్ వాళ్ళంతా హోల్డ్ లేదా రిజెక్షన్ బ్యాచ్ అంతే. అంతకు మించి ఎపిసోడ్లో అయితే ఏం లేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు కలుసుకుందాం.